వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన్ను ఈరోజు మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరవ్వాల్సిందిగా సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఉండవల్లి కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నివాసం మీద 20 కార్లలో కొంతమంది మనుషులతో వెళ్ళి దాడికి పాల్పడ్డారని, వారిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారని, దీన్ని ఆయనే నడిపించారు ఈ దాడిని అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. దీంతో పాటుగా సిఐడికి సంబంధించి సిఐడి జప్తులో ఉన్నటువంటి కొన్ని భూములను, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములను కొని అమ్మారు అనేటువంటి ఆరోపణలు, దీంట్లో జోగి రమేష్ కొడుకుని ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జోగి రమేష్ స్పందించడం జరిగింది. అలాగే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యలేనని, టీడీపీ రాజకీయ కక్షకు పాల్పడుతుంది అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. జోగి రమేష్ ఇంకొక స్టెప్ ముందుకు వేసి బీసీలను ఎదగనివ్వకుండా చంద్రబాబు చేస్తున్నారని, బీసీ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వస్తే తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవటం అనమాట. నేను ఒక బీసీ నాయకుడిని, ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. దీనికి సంబంధించే ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పందించడం జరిగింది. జోగి రమేష్ గారు, మీరు ఈరోజు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తినని, ఒక బీసీనని, ఒక గౌడ కులస్తుడని చెప్పి మీకు ఈరోజు గుర్తొచ్చిందా? చెరుకుపల్లి మండలం రాజువోలు గ్రామంలో ఇదే గౌడ కులానికి చెందినటువంటి అమర్నాథ్ అనేటువంటి ఒక విద్యార్థిని పెట్రోల్ పోసి దహనం చేసినప్పుడు, దాని గురించి ఆ కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నప్పుడు వారినే లాఠీ చార్జ్ చేపించి, అరెస్టులు చేపించి, వారి మీదే కేసులు పెట్టించినప్పుడు మీ కులం ఎక్కడికి పోయింది? ఆ రోజు మీరు దీని గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరు ఆ కుటుంబానికి ఎందుకు అండగా నిలబడలేదు? ఆ రోజు మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా నాడు నేడు అని చెప్పి 2 వీడియోలు పోస్ట్ చేయటం జరిగింది. ఆ రోజు మీరు కులం కూడు పెట్టదు, కులాలను రెచ్చగొట్టి రచ్చ చెయ్యాలని చెప్పి ప్రతిపక్షాలు చూస్తున్నాయి అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఈరోజు మీ దాకా వచ్చేటప్పటికి కులాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలనేటువంటి మీ ప్రయత్నం, ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని చెప్పి మీరు మాట్లాడేటువంటి విధానం, దీన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇవ్వటం జరిగింది. మరి దీనికి జోగి రమేష్ ఏం చెప్తారో చూడాలి.